బ్యాక్ టు రూట్స్ ఛానల్ యూట్యూబ్ శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అంజనశ్రీ వ్యవసాయ క్షేత్రంలో జీవ వైవిధ్యం గల వివిధ పంటలను ఎలా పండిస్తున్నాను, ప్రకృతి సిద్ధంగా నేల ఆరోగ్యాన్ని కాపాడితే మొక్కల ఆరోగ్యం ఎలా బాగవుతుంది, మొక్కలు ఎంత ఈ మండు వేసవిలో కూడా మొక్కలు ఎంత పచ్చగా మంచి దిగుబడినిస్తూ మరి ఎలా పెరుగుతున్నాయో మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. ఇది ఒక మొత్తం 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రము. దీంట్లో సమగ్రంగా ఉండాలని చెప్పి, ఇంటిగ్రేటెడ్గా ఉండాలని చెప్పి నేను ఆవులు, గేదెలు, గొర్రెలు, కోళ్ళు, మేకలు ఇట్లా అన్నిటిని కూడా సాస్తున్నాను. నా వ్యవసాయం కూడా పూర్తిగా గోదావరిత వ్యవసాయము. జీవామృతం తయారు చేసి వాటి మొక్కలకు నాకు వీలైనప్పుడల్లా, అవసరం ఉన్నప్పుడల్లా అందిస్తూ ఉంటాను. ఆవు పాలను నేను ఇక్కడ స్కూల్కి ఇవ్వడం కానీ లేకపోతే బంధుమిత్రులకు అందజేయడం జరుగుతుంది. ఆవు పాలు పూర్తిగా మీట్ కాలేను కాబట్టి ప్రజల యొక్క అవసరాలు, తర్వాత జీవకు రుచి పుర్రెకు అన్నట్టుగా మరి వేరు కొంతమంది గేదె పాలు కూడా కావాలనేటువంటి వాళ్ళు స్పెసిఫిక్గా ఉంటారు కాబట్టి మన వెనుకటి నుంచి తరతరాలుగా వస్తున్నటువంటి గేదెలను కూడా అలాగే నేను పోషించడం జరుగుతుంది. ఆవులు ఒక 5 ఉన్నాయి, 5టికి కూడా 5 దూడలు ఉన్నాయి. నా అదృష్టం కొద్దీ 4 కూడా ఆడదూడలే వచ్చినాయి కాబట్టి వాటి సంతతిని ఇంకా మరింత పెంచుకోవడానికి కృషి చేస్తున్నాను. ఈ ఆవు ఏదైతున్నదో నాకు వెనుకట తరతరాలుగా వచ్చినటువంటి ఆవే. తర్వాత సాయివాల్ ఆవు ఉన్నది, తర్వాత గిర్ ఆవులు ఉన్నాయి, వాటికి దూడలు కూడా మంచిగా ఉన్నాయి. సరే, పాలు ఎక్కువ ఇవ్వకపోయినా కానీ వాటి దూడలను అవి ఆరోగ్యకరంగా సాదుకునే విధంగా నేను వాటికి సరైన వసతులు కూడా చక్కగా ఏర్పాటు చేశాను. వాటిని ఏమైనా పాలు పితికేటప్పుడు మాత్రమే కట్టేయడం జరుగుతుంది. మిగతా సమయంలో స్వేచ్ఛగా వదిలిపెడితే వాటికి కావాల్సినంత గడ్డి, తర్వాత పచ్చిగడ్డి, తర్వాత సమగ్ర పోషక విలువలు కలిగినటువంటి దానా ఇవ్వడం జరుగుతుంది. పత్తి చెక్క లాంటివి మాత్రం నేను ఉపయోగించను, ఎందుకంటే అవి కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనం ఎలాంటి ఆహారాన్ని అందిస్తామో, గడ్డి అందిస్తామో వాటికి మనకు కూడా అలాంటి పోషకాలు కలిగి ఉంటే మరి చక్కటి పాలు మనకు పాల ద్వారా లభిస్తుంది. కాబట్టి వాటిని కూడా మంచి వాతావరణంలో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాటికి స్వేచ్ఛనిచ్చి ఇక్కడ పెంచుతున్నాను. నేను వ్యవసాయం సమగ్రంగా ఉండడానికి నా వ్యవసాయ క్షేత్రంలో గొర్రెల పెంపకాన్ని కూడా చేపట్టడం జరిగింది. గొర్రెలు ఉన్న జాతుల లోపల ఈ చుక్కజాల మాచర్ల బ్రీడ్ అంటాము, చుక్కజాల బ్రీడ్ అంటాము. ఇవి మంచి పెరుగుదల ఉంటుంది, జంట పిల్లలను ఇచ్చే, కౌల పిల్లలను ఇచ్చే లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి నేను ఈ జాతిని ఎన్నుకోవడం జరిగింది. ఇవి గత 4 సంవత్సరాల నుంచి కూడా నేను పెంచుతున్నాను. ఆరోగ్యంగా పెరుగుతున్నాయి, పిల్లలు మంచిగా ఇస్తున్నాయి. తర్వాత గొర్రెల పెంపకదారులకు కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో వాటి ఎలా పెంచాలా, నా దగ్గరికి ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నా యొక్క ఈ క్షేత్రాన్ని ఏదైతుందో ఒక మోడల్గా తీసుకొని ఎన్ఎల్ఎం కింద వచ్చినటువంటి రైతులను కూడా నా దగ్గరికి ఇక్కడ ఒకరోజు శిక్షణ పంపించడం జరిగింది. నేను రైతులకు కూడా ప్రధానంగా ఏం చెప్తుంటానంటే, గొర్రెపిల్ల పుట్టంగానే వాటికి టీటీ ఇంజెక్షన్ ఇచ్చుకోవడము ముఖ్యమని చెప్తున్నాను. ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల ల్యాంబ్ మార్టాలిటీ అంటాము, గొర్రెపిల్లల యొక్క మరణాల సంఖ్యను కూడా చాలా తగ్గించుకోగలిగినాను. తర్వాత పూర్తి షెడ్లోనే కాకుండా మార్నింగ్ టైంలో, ఈ టైంలో కాస్త బయటికి ఓపెన్ గ్రేజింగ్ కూడా వదిలిపెడుతున్నాను. అట్లా క్షేత్రంలోకి తిరిగి అటు బయట ఫీల్డ్స్ లోపల తిరిగి రావడం వల్ల కూడా కొంత మేత మేసి గొర్రె కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. స్టాల్లోకి వచ్చినాక మాత్రం స్టాల్ లోపల నేను సూపర్ నేపేరు, తర్వాత హెడ్జులూసన్ గడ్డిని ఇస్తున్నాను. వాటిని చాపింగ్ చేసి గడ్డిని వాటికి తొట్లలో ఇవ్వడం జరుగుతుంది. గొర్రెకు మంచి ఆహారాన్ని ఇవ్వగలుగుతున్నాను, మంచి నీరు ఇవ్వగలుగుతున్నాను, మంచి వాతావరణం ఇవ్వగలుగుతున్నాను. కాబట్టి గొర్రెలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. మాకు ముఖ్యంగా వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి లోకల్గా ఉన్నటువంటి వెటనరీ డాక్టర్ సందీప్ రెడ్డి గారు కానీ, తర్వాత వారి బృందం కానీ నాకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు నేను తీసుకుంటున్నాను. తర్వాత అట్లాగే నాకు
వివిధ ప్రాంతాల్లో పనిచేసినటువంటి ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి లాంటి వెటనరీ డాక్టర్ గారు అచ్చంపేటలో వాళ్ళకి గొర్రెల మీద మంచి అనుభవం ఉన్నది. ఏమన్నా అవసరం వచ్చినప్పుడు అలాంటి వారి సలహాలు కూడా తీసుకొని నేను గొర్రెలను ఎప్పుడు ఆరోగ్య పరిరక్షణ సక్రమంగా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వాటికి వచ్చే ఎక్స్టర్నల్ పారాసైట్స్ కానీ ఇంటర్నల్ పారాసైట్స్ కానీ గొర్రెలకి ఏంటంటే ఈ లీచెస్ జలగలు ఇట్లా అంతర పరాన్నజీవులు ఎక్కువగా వాటి మీద గ్రేజింగ్ యానిమల్స్ కాబట్టి వాటి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు డివార్మింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మరి డాక్టర్ గారి సలహాలు సూచనల మేరకు ఈ వ్యాక్సినేషన్ చేసుకుంటూ ఈ ఎక్స్టర్నల్ పారాసైట్స్ కూడా ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ తర్వాత ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ను కూడా వాటికి కట్టడం జరిగింది. వాటిలో 2 నెలలకు ఒకసారి నాకు వీలైనప్పుడల్లా వాటిని కడిగి శుభ్రంగా ఉంచుకోవడం వల్ల నాకు గొర్రెలు ఆరోగ్యకరంగా ఉంటున్నాయి. గొర్రెలతో పాటు ఈ మధ్యనే మేకలు కూడా కొన్ని ఉండాలి. మేకలను కూడా ప్రయోగశాల ఇదొక ఎక్స్పెరిమెంటేషన్ లాగా మరి మేకలైతే ఎలా అభివృద్ధి చెందుతాయి, సేమ్ ఫీడ్ ఇస్తున్నాను. మరి మేక పిల్లలు మనందరికీ తెలుసు, జంట పిల్లలు 3 పిల్లలు కూడా వేసేటటువంటి పిల్లలు ఉంటాయి. నేను ఒకటే మేకను తెచ్చాను. ఒక మేక ఇప్పుడు 1 సంవత్సరంలో నాకు 11 పిల్లలు అయింది. ఇట్లా దాని మీద కూడా దాంట్లో కూడా ఎట్లా గ్రోత్ ఉంటుంది, దాని మీద ఎకనామిక్గా మరి ఎట్లా సస్టైనబిలిటీ ఇవన్నీ చేస్తే కానీ వ్యవసాయాన్ని మనం నిలబెట్టలేము. ఒక్క వ్యవసాయం ఒక పంటను వేసి ఒక పత్తి చేను వేసి లేకపోతే ఒక వరి చేను వేసి దాని మీదనే ఆధారం తీసుకోకుండా నేను అందుకనే ప్రతి సీజన్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆహార పదార్థాన్ని నేను మార్కెట్ చేయగలగాలి, ప్రతిరోజు నాకు వ్యవసాయంలో డబ్బులు రావాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో నిరంతరం సుభాష్ పాలేకర్ గారు చెప్పినట్టు, విజయరామ్ గారు చెప్పినట్టు రైతు అనేటటువంటి వాడు రోజు డబ్బులు పొందేటట్టుగా వ్యవసాయాన్ని ప్రణాళిక వేసుకోవాలి. నేను ప్రతి సీజన్లో వచ్చేటటువంటి ప్రతి సీజనల్ ఫ్రూట్ కూడా నా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది. ఈ సీజన్లో ఇప్పుడు నాకు ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కూడా సపోటా వస్తున్నది. సపోటా అయిపోయే వరకు మామిడి అందుకుంటున్నది. మామిడి స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడే. మామిడి అయిపోయే వరకు మరి అల్లనేరేడు వస్తుంది. అల్లనేరేడు అయిపోయే వరకు జామ వస్తుంది. ఇట్లా ప్రతి సీజన్లో ఒక పంట వచ్చేటట్టుగా నేను ప్రణాళికలు వేసుకున్నాను. నాకు ఇప్పుడు పంట నేను ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నటువంటి కృషి వల్ల దాదాపు ఒక్కొక్క పంట నా చేతికి వస్తుంది. కొబ్బరి వేసాను, అరటి వేసాను, తర్వాత ఇట్లా అన్ని పంటలు కూడా వస్తున్నాయి. అరటిలో కూడా దేశవాళీ రకాలు వేసాను, కొబ్బరిలో కూడా ఈస్ట్ కోస్ట్ టాల్ వెరైటీని వేసాను. ఇట్లా ప్రతి పంటను కూడా ప్రతిరోజు పాలు, తర్వాత నా పాలు ఆవుల పాలు గేదెల పాలు నేనే తీసుకెళ్తాను, నేనే మార్కెట్ చేసుకుంటాను. నాకు నల్గొండ టౌన్లో ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ ఉన్నది. పెద్ద గ్రూప్ ఏం కాదు, అది ఒక 50-20 మంది సభ్యులు ఉంటారు. ఆ గ్రూపుకు వాళ్ళ కుటుంబాలకు సరిపోయినటువంటి పంటలు కానీ ఆహారపు రేవైన కూరగాయలు కూడా నేను కొన్ని కుటుంబాలకు సరిపోయగలిగినటువంటి కూరగాయలు కూడా నేనే పండించుకొని ప్రతిరోజు ఏదో ఒక పంటను నేను అమ్మకానికి చేసుకొని డబ్బులు సంపాదించే దిశగా నేను ఈ వ్యవసాయాన్ని సమగ్రంగా చేస్తున్నాను. మేకల గురించి నేను ఒక మేకను 2 పిల్లలతోటి తీసుకొచ్చినాను. ఆ 2 పిల్లలతోటి ఆ 2 పిల్లలు 6 నెలల్లో అవి పెద్దగా అయిపోయి అవి కూడా మళ్ళీ సుడి నిలవటం వల్ల ఈ మేక 2 పిల్లలతో వచ్చిన మేక 6 మాసాల లోపల మరొక 3 పిల్లలు పెట్టింది. 3 మొదట వచ్చిన 2 పిల్లలు 5 అయినాయి. 5 తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈనింది అది, దానికి మళ్ళీ 3 పిల్లలు వచ్చినాయి. 5, 3, 8 పిల్లలు అయినాయి. మొదట పుట్టిన 2 పిల్లలు ఏవైతున్నాయో పెద్దగా అయిపోయి అవి మళ్ళీ సుడి అవి 2 పిల్లలు పెట్టినాయి. ఈ రకంగా నాకు 11 మేకలు 1 సంవత్సరంలో నేను దాన్ని అభివృద్ధి చేయగలిగినాను. వ్యవసాయంలో పశుపోషణ ముఖ్యమైనటువంటి అంశము. పశువులతో పాటుగా వీటిని జీవాలు అంటాము, గొర్రెలు, మేకలు. వ్యవసాయం సమగ్రంగా ఉండడానికి నేను వాస్తవానికి గొర్రెల పెంపకానికి ఎందుకు పోయానంటే, సహజ వ్యవసాయం చేయడానికి, ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం చేయడానికి జీరో టిల్లేజ్ చేయాలి, దున్నకుండానే వ్యవసాయం చేద్దామనే కాన్సెప్ట్ తోటి గొర్రెలైతే భూమి మీద మంచిగా మేస్తాయి, సో రైతుకు ఆదాయం వస్తుంది, వ్యవసాయాన్ని నిలబెట్టుకోవచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ తోటి గొర్రెల గురించి ఆలోచన చేసినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా గొర్రెలకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తుందని తెలుసుకొని గొర్రెల స్కీమ్ లోపల నేను వెళ్ళడం జరిగింది. ఒక సమగ్రమైనటువంటి వాటి సమతుల్యమైనటువంటి ఆహారాన్ని ఇచ్చుకుంటూ మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఎలివేటెడ్ షెడ్ నిర్మించి గాలి వెలుతురు సక్రమంగా ఉండేటట్టు చూశాను. వాటి తర్వాత
పరిశుభ్రమైన నీటిని వాటర్ ట్యాంక్ ఇచ్చి వాటర్ ట్యాంక్ కట్టి పరిశుభ్రమైన నీటిని అందించాను. వీటితో పాటుగా నా క్షేత్రంలోనే నేను పెంచుతున్నటువంటి సూపర్ నేపియర్ ఎడ్జులసన్ గడ్డితోటి వీటికి చాపింగ్ చేసి మంచి గడ్డిని అందిస్తున్నాను. వీటి మేనేజ్మెంట్ మెలకువలలో కూడా నేనుగా మొదట గుర్తించింది ఏంటంటే గొర్రె పిల్లలను మేక పిల్లలను మట్టి తినకుండా చూసుకోవాలి. నేను నేల మీద పెంచినప్పుడు మొదట అది ఎంత కట్టడి చేసినా మట్టి తినడం నేను ఆపేయలేకపోయినాను. మన దగ్గర కూడా మనుషుల పిల్లలు కూడా మనం చూస్తాము, పుట్టగానే వాళ్ళు ఏది దొరికితే అది నోట్లో పెట్టుకునే అలవాటు సహజంగా ఉంటుంది. సో వాళ్ళు నేలను కూడా నాకేటటువంటి స్వభావం మన పిల్లలలో కూడా చూస్తాం. మరి గొర్రె పిల్లలు కనుక చూసినట్లయితే అవి మట్టిని బాగా చిన్నప్పుడు వాటి తెలిసి అజ్ఞానంతో అవి బాగా తినడం వల్ల వాటికి అనేక రకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయని గుర్తించడం జరిగింది. దాంతో నేను ఎలివేటెడ్ షెడ్కి పోయి ఇటు మట్టి అందకుండా చేయగలిగాను. సెకండ్ స్టేజ్లో ఏంటంటే మనకు మనిషి పిల్లని పుట్టినప్పుడు వాళ్ళకి ఎన్నో టీకాలు తర్వాత వ్యాక్సినేషన్స్ ఇవన్నీ చేస్తుంటాము. మరి అది గొర్రె కూడా ఒక జీవి కాబట్టి దానికి కూడా వ్యాక్సినేషన్ చేయాలి, దానికి కూడా మొదటగా టీటీ ఇంజెక్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన మరి డాక్టర్లతో కూడా డిస్కస్ చేసినప్పుడు మొదట గొర్రెకు టీకా అవసరమా అనేటటువంటిది, టీటీ అవసరమా అనే డిస్కషన్ కొంత చేయడం జరిగింది. కానీ సబ్సిక్వెంట్గా ఏంటంటే నేను ఎప్పుడైతే టీటీ ఇంజెక్షన్ గొర్రెపిల్ల పుట్టగానే 24 గంటల లోపల టీటీ ఇంజెక్షన్ ఇచ్చాను, గొర్రె పిల్లలకు వచ్చేటటువంటి తిక్క వ్యాధి తర్వాత ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గించగలిగాను. తర్వాత ల్యాంబ్ మోర్టాలిటీ అంటాము, ల్యాంబ్ మోర్టాలిటీని ఆల్మోస్ట్ ఆల్ డెసిమల్కు తీసుకురాగలిగాను. నేను ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ బికాజ్ ఆఫ్ టీటీ ఇంజెక్షనే నేను ఇవాళ వీటిని ఒక 0 మోర్టాలిటీకి తీసుకురాగలిగినాను. అవేమన్నా బర్త్తో ఉన్నటువంటి కంజక్టివిటీస్ ఏమైనా ఉంటే తప్ప, పుట్టుక లోపాలు ఏమైనా ఉంటే తప్ప మామూలుగా గొర్రె పిల్లలకు వ్యాధులను తక్కువ చేయగలిగాను. వీటికి కూడా రెగ్యులర్గా డివార్మింగ్ చేయడము, తర్వాత లివర్ సిరప్ లాంటివి, విటమిన్లు లాంటివి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత వాటితో పాటుగా రోజుకొర పరిశుభ్రమైనటువంటి వేపాకు, మునగాకు, తర్వాత సుబాబులాకు, తర్వాత వీటితో పాటుగా హెడ్జులోసన్ సూపర్ నేపియర్ ఇట్లా పిల్లలకు కూడా మంచి పోషణ తీసుకోవడం వల్ల ఈ ల్యాంబ్ గ్రోత్ కూడా చక్కగా ఉంటుంది. మార్కెట్లో కూడా నేను మంచి ప్రైస్ను పొందగలుగుతున్నాను. చాలామంది రైతులు కూడా ప్రతిరోజు ఎంతోమంది విఐపీలు, కలెక్టర్లు, తర్వాత రిటైర్డ్ ఆఫీసర్స్ చాలామంది కూడా నా దగ్గరికి నా క్షేత్రాన్ని రెగ్యులర్గా విజిటర్స్గా వస్తుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళతో నేను చెప్పడమే కాకుండా వాళ్ళ అందించేటటువంటి అనుభవాలతోటి కూడా నాకున్నటువంటి నాలెడ్జ్ని కూడా మరింత వైడెన్గా మరింత విస్తృతపరిచి నేను మరిన్ని అంశాలు నేర్చుకోవడానికి నాకు దోహదం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.